టైం ఉంటే బైబిల్ చదవడం, టైం ఉంటే వాక్యం వినడం, టైం ఉంటే ప్రార్థన చేయడం, ఈ రకమైనటువంటి జీవితము అనేక మంది క్రైస్తవులు అనేవారు జీవిస్తూ ఉన్నారు. అందుకే అవకతవకలు ఎక్కువ, నిజమైన అనుభవం లేదు. ఏదైనా సమస్య రాగానే దేవుడు ఎక్కడో నన్ను ప్రశ్నిస్తారు, దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడు అని ప్రశ్నిస్తారు. ఎందుకు? వారికి అనుభవం లేదు కాబట్టి. అనేక సార్లు నా దగ్గరికి జనం వచ్చి, పాస్టర్ గారు నేను స్పిరిచువల్గా గ్రో అవ్వాలని ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు. ఆత్మీయంగా ఎదగాలనే ఆశతో. ఒక సత్యాన్ని మీకు చెప్తున్నాను, వినండి. ప్రార్థన, ఒక వ్యక్తి మీ కొరకు ప్రార్థన చేసినంత మాత్రాన మీరు ఆత్మీయంగా ఎదగరు. అర్థమైంది మీ అందరికీ? స్పిరిచువల్ గ్రోత్ ఈజ్ నాట్ ఎన్ ఇంపార్టేషన్. ఆత్మీయ ఎదుగుదల అనేటువంటిది ఒకరు ప్రవేశపెట్టేటువంటిది కాదు. You can't impart spiritual growth. ఆత్మీయ ఎదుగుదలను ఒకరు You can impart healing. స్వస్థతను ఒకరు You can impart anointing. అభిషేకమును ఒకరు But you విడుదల cannot చేయగలరు. impart spiritual growth. కానీ ఆత్మీయ ఎదుగుదలను విడుదల ఆత్మీయ చేయలేరు. ఎదుగుదల మనము ఆశతో దేవుని దగ్గరకు వచ్చి మనము చేయాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని క్రియలు ఉన్నాయి. అవి చేస్తే తప్ప మనం ఎదగలేము. మనం పిల్లల్ని ఎంత ప్రేమించినా వారి కొరకు మనం పరీక్ష రాయలేము, వారి కొరకు మనం చదవలేము. అంతేండి. అలాగే ఒక బాలుడు ఏ విధంగా అయితే తను కృషించి తను చదివి మరి తెలుసుకొని మరి పరీక్షలో ఉత్తీర్ణం చేయాలంటే, గెలవాలంటే, లేకపోతే యూ పాస్ ది ఎగ్జామ్, దెన్ హీ హ్యాస్ టు స్టడీ అని చదవాలి. అలాగే ఆత్మీయంగా ఎదగాలంటే కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు మనం చేయాలి. అది కూడా వరుస తప్పకుండా చేయాలి. మీరు ఏమంటే టైమ్స్ టేబుల్ తెలుసు కదా? టైమ్స్ టేబుల్ 2 into 2 4, 2 into 3 8. ఎక్కాలి. టెస్టింగ్ యూ అవుట్. గుడ్. చూసారా? చెప్పిన వెంటనే మీకు ఎలా తెలిసింది? అది నేర్చుకునేటప్పుడు మీ తల్లిదండ్రులు ఎలా నేర్పించారు? ఎప్పుడో ఒకసారి చదివితే చాలన్నారా? లేదు, వరుస తప్పకుండా ప్రతిసారి బట్టి పట్టాలన్నారు. అవునండి. అలాగే ఒక పద్ధతిలో మనం ఎదగాలి. వాక్యమును వినాలి, వాక్యమును ఇదనమాట. సో ఎన్నో అటువంటి అంశాలు ఉన్నాయి. కానీ 2-3 అంశాల గురించి ఇవాళ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. ఎందుకంటే అందరికీ ఆశ ఉంది. ఆశ ఉన్నంత మాత్రాన మనం అది పొందలేము. అందరికీ కూడా కండలు రావాలని ఆశ ఉంటుంది, కానీ జిమ్కి వెళ్ళాలని ఆశ ఉండదు. అలాగే అందరికీ కూడా మరి ఆత్మీయంగా బలపడాలని ఆశ ఉంటుంది, కానీ దానికి కావలసిన క్రియలు మనం జరిగించాం కాబట్టి అది జరగదు, అవ్వదు. దాంతోపాటు నిరాశ కలుగుతూ ఉంటుంది, విసుగు చెందుతాము. ఎప్పుడు ఎంత ప్రార్థన చేసినా దేవుడు మాకు చేయడు అనేటువంటి ఒక అభిప్రాయంలోకి వస్తుంటాం. కానీ వినండి, ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే ఆత్మలో ప్రార్థన చేయాలి. ఎందుకు? వాక్యంలో ఆత్మలో ప్రార్థన చేయటం వలన మనము మన అంతరంగ పురుషుని బలపరుచుకుంటాం. You build your most holy faith by praying in the spirit. Amen. అతి పరిశుద్ధ విశ్వాసం మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటారు. అది విన్నారా? సో మీ అంతరంగ పురుషుడు విశ్వాసంలో బలపడాలని, దేవునిలో బలపడి ఆత్మీయంగా ఎదగాలంటే వరుస తప్పకుండా ప్రతిరోజు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, చేయాలని అటువంటి ప్రేరేపణ ఉన్నా లేకపోయినా అది చేయక తప్పకూడదు. అర్థమైన వారు ఆమెన్ చెప్పండి. చూసారా? ఇది ఒక ప్రాముఖ్యమైన విషయం. కానీ ఈ ప్రార్థన మతపరముగా చేయకూడదు. కాబట్టే వాక్యం చదవాలి, లేకపోతే వాక్యం వినాలి. ఎందుకంటే వాక్యము చదివి వాక్యముని ధ్యానించడం ద్వారా, లేకపోతే వాక్యము వినుట ద్వారా అవగాహన కలుగుతుంది. మన ప్రార్థనలు ఎప్పుడు కూడా దాని మీద ఆధారపడిన ప్రార్థనలు ఉండాలి, వాక్యానుసారమైన ప్రార్థనలు ఉండాలి. మనం ఎప్పుడైతే ఒక అంశం గురించి ఆలోచిస్తామో ఏమవుద్ది? మన మనస్సు, మన తలంపులన్నీ ఆ విషయం మీద ఆలోచనలోకి వస్తాయి. అలాగే దేవుని వాక్యం చదివినప్పుడు ఏమవుతుందంటే తక్కిన విషయాలన్నీ మర్చిపోయి దేవుని వాక్యంలో ఉన్న విషయాల్ని మనం ధ్యానించడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు ప్రార్థన చేయడం చాలా సులువుగా ఉంటుంది. అర్థమవుతుంది మీ అందరికీ?
ఎందుకంటే అనేక రకాలైనటువంటి ఎక్స్పీరియన్సెస్తో, అనుభవాలతో, అనేక పనులతో, లేకపోతే తలంపులతో, లేకపోతే మరి రకరకాలైన విషయాలతో వచ్చి ప్రార్థన చేయాలనగానే మాట్లాడుతుంటాం, కానీ మన మనస్సు ఏం చేస్తుంది, అన్నిటి విషయాలు ఆలోచిస్తూ ఉంటాం. అందుకే ఆ ప్రార్థనకి కావలసినటువంటి ఆ సంతోషం కానీ ఆ తృప్తి కానీ ఉండదు. ఎందుకు? అన్ని విషయాలు ఆలోచిస్తూ ఉంటాం, నోరు మట్టుకు పనిచేస్తూ ఉంటాం. ఒక మెకానికల్గా మనం పనిచేస్తుంటాం. ప్రార్థన చేస్తాం కానీ ఆ ప్రార్థన చేసినట్టు తృప్తి కూడా ఉండదు. ఎందుకు? మాట్లాడుతుంటాము కానీ మన మనసు ఎటటో ఎక్కడెక్కడో వేరే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వాక్యము వింటామో లేకపోతే వాక్యం చదువుతామో, వాక్యంలో ఉన్న చదివినటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ధ్యానిస్తూ వాక్యం ఏం చెప్తుంది అనేది ఆ డిసిప్లిన్ ఎప్పుడైతే మనం తీసుకొస్తామో, మన తలంపులకి ఒక డిసిప్లిన్ లాంటి తెచ్చినప్పుడు, అప్పుడు మనం ప్రభు గురించి ఆలోచిస్తూ ప్రభుతో కనెక్ట్ అవ్వాలనేటువంటి ఆశతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మన బలపరచడమే కాదు, తృప్తిని కూడా కలిగిస్తుంది. నా ప్రభు నా ప్రార్థన ఆలకించాడు అని. అర్థమైన వారు ఆమె చెప్పండి. కాబట్టి ఈ రెండు విషయాలు మర్చిపోకండి. ఒకటి, ప్రార్థన చేయాలి. రెండోది, వాక్యము చదవాలి. వాక్యం చదవడం అంటే కొద్దిమంది ఎలా చేస్తారంటే సంవత్సరంలో బైబిల్ అంతా చదివేయాలి. అది మంచి పని. కానీ చదివిన వాక్యము, ఆ బైబిల్ ఏదైతే చదువుతున్నారో చదివేయాలని చదివితే దానిలో ఉన్న సత్యాల్ని మనము గమనించకుండా అనేక సార్లు ఏదో చదవాలనే ఉద్దేశంతో చదివేస్తాం. మనము ఆశీర్వదించబడం. కానీ ఆ రకంగా చదవాలి కాకుండా ఒక్కొక్క అంశం గురించి కొద్ది సమయం తీసుకొని ఆలోచించాలి. ఎందుకు వినండి, దేవుని వాక్యమే దేవుని చిత్తము. అందుకే ఏమనుంది గ్రీక్లో లోగోస్ అన్నారు. లోగోస్ అంటే ది ఎక్స్ప్రెస్డ్ విల్ ఆఫ్ గాడ్, వ్యక్తీకరించబడిన దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుణ్ణి నేను తెలుసుకోవాలంటే నేను ఇలా ముఖాముఖిగా నేను చూడలేను, మనిషిగా మనకు కనపడడు. కానీ ఆయనతో నేను సహవాసంలో ఎదగాలంటే ఆయనతో నేను సమయం గడిపితే తప్ప నేను తెలుసుకోలేను. ఒక వ్యక్తితో నేను ఎంత సమయం గడుపుతానో, ఏ రకమైన రిలేషన్షిప్ సంబంధంలో మనం ఎదుగుతామో దానిని బట్టి మన యొక్క అనుబంధం పెరుగుతుంది. ఆ వ్యక్తితో నాకు 10 సంవత్సరాల నుంచి తెలిసిన ఆ వ్యక్తి, ఆయనతో నేను సమయం ఎప్పుడు చూసినా హలో అని చెప్పి దూరం నుంచి, ఆయన తెలుసు నాకు ఆయన తెలుసు, నేను ఆయనకి తెలుసు, కానీ హలో హలో అని దూరం నుంచి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఫ్రెండ్స్ లాగానే ఉంటాం, కానీ డిస్టెంట్ ఫ్రెండ్స్ అంటే దూర సంబంధంగా ఉంటాం. స్నేహం పెరగదు. స్నేహితులమే కానీ స్నేహంలో పెరగము అంటే అర్థం ఏంటంటే ఆయన నేను నమ్మలేను, ఆయన నన్ను నమ్మలేడు. అంటే నేను ఇద్దరం తప్పులో ఉన్నామని కాదు, ఆయన వ్యక్తిత్వం నాకు తెలియదు, ఆయన క్యారెక్టర్ నాకు అర్థం కాదు, ఆయన నమ్మొచ్చో నమ్మకూడదో నాకు తెలియదు. ఎప్పుడు ఆయన్ని నమ్ముతానంటే ఏదైనా చేయాలని, ఆయనతో పాటు పార్ట్నర్షిప్లో ఏదైనా చేయాలి, లేకపోతే ఆయనకు అప్పు ఇవ్వాలి, లేకపోతే నేను ఆయన దగ్గర అప్పు తీసుకోవాలి, లేకపోతే ఇంకే విషయంలో కలిసి పని చేయాలంటే ఆ వ్యక్తిని తెలుసుకోకుండా నేను దాంట్లో దిగితే ఏదైనా జరగవచ్చు. మంచి జరగవచ్చు, చెడు జరగచ్చు. అదొక రిస్క్ అన్నమాట. కానీ ఎప్పుడైతే నేను ఆ వ్యక్తితో సమయం గడిపి ఆ వ్యక్తిని నేను తెలుసుకుంటాను, ఆ వ్యక్తి యొక్క గుణశీలత, ఆ వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడు, మాట ఇచ్చి మాట తప్పేవాడా, మాట ఇస్తే ఆయనకు నష్టం వచ్చినా మాట నిలిపేవాడా, ఇవన్నీ నేను తెలుసుకోవడంతో ఏమవుతుందంటే నా అనుబంధం పెరుగుతుంది, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం పెరుగుతుంది. అర్థమవుతుంది అందరికీ? కాబట్టి బైబిల్ చదివినప్పుడు మతపరమైన పుస్తకంగా చదవకూడదు. ఎందుకు చదవాలి? ఆయన గురించి నేను తెలుసుకోవాలి. ఆయన ఎటువంటి వాడు, ఆయన గుణము ఎటువంటిది, ఆయన ఏదైనా పరిస్థితి ఏర్పడినప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు, దేవుడు ఏ రకంగా ప్రవర్తిస్తాడు, దేవుడు ఒక వ్యక్తి ఒక సమస్యలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏ రకంగా దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఏ రకంగా దేవుడు జవాబు ఇచ్చాడు, లేకపోతే జవాబు ఇవ్వలేదు, లేకపోతే శిక్షించాడు, లేకపోతే ఈ రకమైనటువంటి అనుభవం కలిగింది. దీనివల్ల నాకేమర్థం అవుతుందంటే, ఓహో దేవుని యొక్క గుణశీలత ఇటువంటిది, దేవుడు ఇటువంటి వాడు. ఇప్పుడు గాడ్ ఈజ్ గుడ్ అంటామా? నోటితో అందరూ అంటారు, కానీ అనుభవం ఉందా నీకు? గాడ్ ఈజ్ గుడ్ అని నువ్వు అనడానికి నీకు ఒక అనుభవం ఉండాలి. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడు? రుచి చూసి తెలుసుకోమన్నాడు దేవుడు మంచివాడని. హల్లెలూయా. అంటే ఆయన అనుభవంతో మాట్లాడుతున్నాడు. అనుభవం లేకుండా మాట్లాడితే ఆ మాటకి విలువ ఉండదు.
అయితే నేను ఆత్మీయంగా ఎదగాలంటే మతపరమైన పనులు చేయడమే కాదు, ముఖ్యంగా ఆయన్ని నేను తెలుసుకోవాలి. బైబిల్ చదువుతున్నాను, వాక్యం వింటున్నాను అంటే నేనేదో సక్సెస్ఫుల్ అయిపోవాలి, నేనేదో మేడలు బిద్దలు కట్టేయాలి, లేకపోతే మంచి కార్లు కొనేయాలి, ఆ ఉద్దేశంతో కాదు. అవన్నీ అనుగ్రహిస్తాడు దేవుడు. కానీ ఎప్పుడు ఆయన నేను తెలుసుకొని ఆయన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఆయన చెప్పిన మాటకి నేను లోబడ్డప్పుడు అన్ని విషయాల్లో నాకు జయమనిస్తానని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నమ్మిన వారు ఆమెను చెప్పాలి. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? కాబట్టి ఈ రోజు నుంచి గమనించండి, ఒక క్రమశిక్షణ అవసరం మనకి. టైం ఉంటే బైబిల్ చదవడం, టైం ఉంటే వాక్యం వినడం, టైం ఉంటే ప్రార్థన చేయడం, ఈ రకమైనటువంటి జీవితము అనేక మంది క్రైస్తవులు అనేవారు జీవిస్తూ ఉన్నారు. అందుకే అవకతవకలు ఎక్కువ, నిజమైన అనుభవం లేదు. ఏదైనా సమస్య రాగానే దేవుడు ఎక్కడో నన్ను ప్రశ్నిస్తారు, దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడు అని ప్రశ్నిస్తారు. ఎందుకు? వారికి అనుభవం లేదు కాబట్టి. హల్లెలూయా. చూడండి, పౌలు శీలను తీసుకోండి. వారు చేసింది మంచి క్రియ. ఆ బిడ్డను వారు ఆ సాతాను శక్తుల నుంచి విడిపించారు. మంచి చేసినందుకు వారు ఫ్రేమ్ చేయబడ్డారు. అంటే ఏం చేశారు? లాని, మరి లా అంటే ధర్మశాస్త్రం, చట్టాన్ని తీసుకొని ఆ చట్టాన్ని ఏ విధంగా వాడారో చూసారా? మంచి చేసిన వారినే చెరలో వేసే విధంగా వాడారు. అలాగే ఈ రోజుల్లో అనేకం జరుగుతున్నాయి అలాంటి విషయాలు, చూసారా? కాబట్టి అటువంటి అన్యాయంగా చెరలో వేయబడ్డారు, అన్యాయంగా దెబ్బలు తిన్నారు, అన్యాయంగా కొట్టి రక్తము కారేటట్టుగా చేశారు, అన్యాయంగా బంధించారు, కాళ్ళను బంధించారు. అయినా అటువంటి పరిస్థితుల్లో దేవా ఎక్కడున్నావు అని ప్రశ్నించలేదు. నువ్వు ఎప్పుడు విడిపిస్తావయ్యా? ఎందుకు ఇలా చేసావయ్యా? నేను మీరు చెప్పిన పనే చేస్తున్నాను కదా, వాక్యం ప్రకటించాను, మీరిచ్చిన శక్తితోనే నేను ఆ బిడ్డను విడిపించాను. మరి ఈ విధంగా నన్ను వదిలేసావా? నన్ను మర్చిపోయావా? నేను ఎక్కడున్నాను నీకు తెలియదా? ఎందుకు నేను ఇవన్నీ బాధపడాలి? ఎందుకు ఇవన్నీ కష్టాలు నేను పడాలి అని ప్రశ్నించలేదు. కానీ ఏం చేశారు? దేవుని వాక్యంలో వారు దేవుని స్తుతించారు. ఎందుకు స్తుతించారు? ఇదొక సత్యం మీరు తెలుసుకోవాలి. ఇది దేవుణ్ణి తెలుసుకోవడం. ఆ ఏ భక్తుడైతే స్తుతించాడో ఆ భక్తుడే రాశాడు ఏమని? అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, ఫర్ దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ఏంటంటే అన్ని విషయాల్లో మనం దేవుని స్తుతించాలి. ఎందుకు? దేవుడు మన మేలు కోరేవాడు, కీడు తలంచేవాడు కాదు, నాకు హాని కలిగించేవాడు కాదు అనే నమ్మకము, ఆ సత్యములో నేను దృఢ నిశ్చయంతో నిలబడగలుగుతున్నాను. కాబట్టి ఇది ఏదైతే నా జీవితంలో జరుగుతుందో అది దేవుని చిత్తము కాదు. ఇది సాతాను నన్ను హింసించడానికి, నన్ను బాధ పెట్టడానికి, నన్ను బంధించడానికి చేసిన క్రియ. అయినా నా విశ్వాసంలో నేను సడలను. ఎందుకంటే ఆయన గుణశీలత నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఒక్కోసారి ఒక వ్యక్తి గురించి వచ్చి చెడు చెప్తే అటువంటి వాడు కాదండి, ఆయన చేయడు, నేను నమ్మను, ప్రూఫ్ ఉందండి, ప్రూఫ్ ఉన్నా నేను నమ్మను అంటామా అనమా? ఎందుకు? ఆయన తెలుసు మనకి. కాబట్టి అటువంటి వాడు కాదు అని మనకు తెలుసు. అటువంటి నమ్మకంలోకి రావాలి, అటువంటి అనుభవంలోకి రావాలి, అటువంటి అనుబంధంలోకి రావాలి దేవునితో. అందుకు మనం బైబిల్ చదవాలి. అందుకే ప్రతిరోజు వాక్యం వినాలి. చూడండి, దేవుడు మరి అభిషేకించి దేవుని సేవకుల్ని పంపిస్తూ ఉంటాడు ఇక్కడికి. నేను మాట్లాడుతున్నాను, అనేక మంది దేవుని బిడ్డలు వస్తుంటారు, వాక్యం ప్రబోధిస్తుంటారు. ఎందుకు? వాక్యములో మిస్టరీస్, మర్మాలు ఉన్నాయి. పైన చదివేస్తే ఆ మర్మాలు మనకి అర్థము కావు. ఎప్పుడైనా గమనించండి, విలువైంది ఏదైనా కూడా లోతుగా తవ్వితే తప్ప మనం దొరకవు. అది బంగారమే కానివ్వండి, అవి డైమండ్సే కానివ్వండి, ఏదైనా సరే లోతుగా తవ్వాలి. ఆ లోతుగా తవ్వి ఆ వాక్యంలో ఉన్న మర్మాల్ని గ్రహించేటువంటి అభిషేకము దేవుడు తనకు పిలువబడ్డటువంటి బిడ్డలకి ఇస్తుంటాడు. అవి మనము మీకు అర్థమయ్యే విధానంలో బోధించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడు. కాబట్టి మేము బోధించిన మాట ఏదో ఒకసారి విని మర్చిపోకూడదు. విన్నది మళ్ళీ వినాలి, మళ్ళీ వినాలి, మళ్ళీ వినాలి, మళ్ళీ వినాలి. అలాగా ఒక 5-6 సార్లన్నా అదే వాక్యాన్ని మీరు గమనించి వినాలి. నాకు అంతా తెలుసు అనుకుంటాం, కాదు, తెలియదు అనుకుంటున్నారు, కానీ అది స్థిరపరచబడలేదు. స్థిరపరచబడ్డానికి ఇప్పుడు మళ్ళీ ఎక్కాలకి వెళ్దాం. మనం మాట్లాడుతుంటాం, పిల్లల్ని నేర్పిస్తూ ఉంటాం, ఏమంటాం? 4 2 సార్ అంటాం, అని కానీ 8 అన్నాడు, 5 6 సార్ అండి, 5 30 కాదు అంత స్లో కుదరదు అంటాం, అవునా?
అది ఇంకా స్టేబుల్ అవ్వలేదు, ఇంకా నాటబడలేదు. అలాగే దేవుని గురించి ఆ రకమైనటువంటి అర్థము అనుభవంలోకి రావాలన్నమాట. ఏదో అయ్యా ఎప్పుడు ఎక్కడ అనే ఆలోచన కాదు, దృఢ నిశ్చయతలోకి రావాలి. అప్పుడే మనం ఇంకా ఎదగలం. స్పిరిచువల్ గ్రోత్కి కావలసినటువంటి 2-3 అంశాల గురించి మాట్లాడి, ఇంకా అనేకం ఉన్నాయి, కానీ ఇది మొదలు పెడితే మీరు ఇంకో మాట అన్నాను నేను, ఇది చాలా ప్రాముఖ్యం. వారానికి ఒక వచనం కంఠస్థం చేయండి. వారానికి ఒక వచనం. ఇప్పుడు జూలై ఎండ్కి వచ్చాం. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 5 మాసాలంటే 5 4 వేసుకున్న 20 వచనాలన్నా మనకు వచ్చి ఉండాలి. ఆమేన్. కాబట్టి ప్రతి వారం ఒక వచనం తీసుకొని దాన్ని బట్టి పట్టడం కాకుండా దాన్ని ధ్యానించండి. గ్యారంటీగా నెల రోజులు మీరు ఇది ఖచ్చితంగా చేస్తే మీ అంతటా మీరే గమనిస్తారు మీకు దేవునితో మీ అనుబంధం ఎలా పెరుగుతుందో. చాలా సింపుల్ ఇష్యూస్ కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవి. హల్లెలూయా. ఏదో రాకెట్ సైన్స్ కాదు ఇది, లేకపోతే ఏదో గొప్ప మర్మం కాదు. చాలా సింపుల్ బేసిక్ స్టెప్స్ అంటారు ఇవి చేసి చూడండి, దేవుడు మిమ్మల్ని ఎలా దీవిస్తాడో మీకు అర్థమవుతుంది. అర్థమైన ఆమె చెప్పండి.